ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించిన సుదర్శన చక్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అదే S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. రష్యా అందించిన ఈ రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ను చిత్తు చేసింది. శత్రుదేశం ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను నిర్వీర్యం చేయడంతో పాటు చైనా, అమెరికా అందించిన యుద్ధ విమానాలను కూడా కూల్చేసింది. S-400 సమర్థవంతమైన పనితీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సర్వత్రా ప్రశంసలు అందుకుంది. భారత్తో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా మరో 2 S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఏడాదిలోగా అందిస్తామని రష్యా ప్రకటించింది. గగనతల భద్రత మరియు యాంటీ డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో భారత్తో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు రష్యా ఆసక్తిగా ఉంది. ఆపరేషన్ సింధూర్లో మన సామర్థ్యాన్ని చాటిన S-400 క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ సుదర్శన చక్ర పేరుతో S-400ని మోహరించి పాకిస్తాన్ను చిత్తు చేయటాన్ని ప్రపంచమంతా చూసింది. S-400 రక్షణ వ్యవస్థను రష్యాకు చెందిన అల్మాజ్ అనటే సంస్థ అభివృద్ధి చేసింది. 2018లో రష్యాతో భారత్ 46,000 కోట్లతో ఎయిర్ డిఫెన్స్ డీల్ కుదుర్చుకోవటం తెలిసిందే. ఇందులో భాగంగా 5 స్క్వాడ్రన్ల S-400 యూనిట్లను రష్యా తయారు చేసి భారత్కు ఇవ్వనుంది. ఇప్పటికే 3 స్క్వాడ్రన్లు భారత్కు చేరాయి. ముందు అనుకున్న ప్రకారమే 2025-26 నాటికి మిగిలిన 2 స్క్వాడ్రన్ల S-400 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్కు అందజేస్తామని భారత్లో రష్యా ఉప రాయబారి రోమన్ బాబుష్కిన్ స్పష్టం చేశారు. పహల్గావ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆరంభించిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చిత్తవటం తెలిసిందే. శత్రుదేశం ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్, వైమానిక దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టిన రష్యా తయారీ S-400 సుదర్శన చక్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మే 7-8 రాత్రి వేళల్లో కనీసం 15 క్షిపణులను, వందలాది డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 15 నగరాల సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. మన భద్రతా బలగాలు వేగంగా S-400 సుదర్శన చక్రను తక్షణమే క్రియాశీలకం చేయాలి. దీంతో పాక్ ప్రయోగించిన ఏ ఒక్క క్షిపణి లేదా డ్రోన్ మన భూభాగంలోకి ప్రవేశించలేకపోయాయి. అన్నింటినీ మధ్యలోనే నిర్వీర్యం చేయడంతో ఒక్కసారిగా అవాక్కవటం పాక్ సైన్యం అంతైంది. S-400 సమర్థవంతమైన పనితీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంది. మన దేశం సుదర్శన చక్ర పేరుతో S-400 వ్యవస్థలను జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తేలిగ్గా దాడులకు గురయ్యే సరిహద్దు ప్రాంతాలలో మోహరించింది. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పాకిస్తాన్ రంగంలోకి దించిన అమెరికా తయారీ అత్యాధునిక యుద్ధ విమానం F-16, చైనా తయారీ JF-17 యుద్ధ విమానాలు కూడా S-400 దెబ్బకు అట్టపెట్టెల్లా కూలిపోయాయి. దీంతో రక్షణ రంగంలో చైనా మార్కెట్లో కుప్పకూలే పరిస్థితి నెలకొంది. అంతేకాదు అమెరికా F-16 యుద్ధ విమానాన్ని కూడా మన దేశం కూల్చివేయడంతో మన వద్ద తయారవుతున్న రక్షణ పరికరాలు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పాటు అత్యంత ఖచ్చితత్వంగా పనిచేస్తాయన్న సత్యం ప్రపంచానికి వెల్లడైంది. బహుశా రాబోయే కాలంలో మన రక్షణ రంగ ఉత్పత్తుల మార్కెట్ మరింత విస్తరించే అవకాశాలు లేకపోలేదు. S-400 మన గగనతలాన్ని శత్రు దుర్భేద్యం చేయటమే కాదు, ప్రత్యర్థులు ముఖ్యంగా పాకిస్తాన్ మనోధైర్యాన్ని బలీయంగా దెబ్బతీసింది. గుర్తించడం, వెంటాడటం, ధ్వంసం చేయటం అనే దీనికున్న 3 ప్రధాన లక్షణాల కారణంగా పాకిస్తాన్ చేసిన ఎదురుదాడులన్నీ విఫలం కావటమే కాదు, భారత ఆధిపత్యం మరింత విస్పష్టంగా ప్రదర్శితమైంది. S-400 కారణంగా దక్షిణాసియాలో భారత్ మరింత పటిష్టమైన శత్రు దుర్భేద్య దేశంగా రూపొందిందనే చెప్పాలి. ఈ యుద్ధం చైనాకు కూడా భారత్ సత్తా ఏంటో, తాను పాక్కు సరఫరా చేసిన రక్షణ వ్యవస్థలు ఎంత పనికి మాలినవో కూడా బాగా అర్థమై ఉంటుంది. పాకిస్తాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ రాడార్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్కి చెందిన హార్పీ డ్రోన్లతో కూడా S-400 వ్యవస్థ తేలిగ్గా అనుసంధానం కావటం విశేషం. దీనివల్ల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ముఖ్యంగా అతి క్లిష్టమైన బహుళ ప్రవేశ మార్గాల ద్వారా ఏకకాలంలో నిర్వహించిన దాడుల్ని సమర్థవంతంగా నిరోధించగలిగింది. భూమి ఉపరితలం నుంచి ఆకాశంలోకి సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న ప్రపంచంలోని ఏకైక రక్షణ వ్యవస్థ S-400. ఇందులో ప్రతి స్క్వాడ్రన్కు ఫేజ్డ్ ఎర్రే రాడార్లు, కమాండ్ సెంటర్లు, బహుళ రకాల క్షిపణుల్ని అమరుస్తారు. 600 కిలోమీటర్ల దూరంలోని ప్రత్యర్థి వైమానిక క్షిపణుల్ని గుర్తించి 400 కిలోమీటర్ల లోపున వాటిని ధ్వంసం చేయటం ఈ సుదర్శన చక్ర విశిష్టత. డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, ఖండాంతర క్షిపణులు, స్టెల్త్ యుద్ధ విమానాల నుంచి ఇది చక్కటి రక్షణ కల్పిస్తుంది. ఇవేవి కూడా సుదర్శన చక్ర డేగ కన్ను నుంచి తప్పించుకోలేవు.
పాక్ రక్షణలో సరిగ్గా ఇదే జరిగింది. వేగంగా కదలటం, ఇతర రక్షణ వ్యవస్థలతో తేలిగ్గా అనుసంధానమవటం దీని ప్రత్యేకత. S-400 మిసైల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సంక్షిప్తంగా తెలుసుకుందాం. S-400 వ్యవస్థ రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, లాంచర్లు, వివిధ రకాల మిసైళ్లను కలిగి ఉంటుంది. ఇది 4 ప్రధాన దశల్లో జరుగుతుంది. మొదటి దశ గుర్తింపు. S-400లోని రాడార్ వ్యవస్థ 600 కిలోమీటర్ల దూరం వరకు శత్రు విమానాల్ని, డ్రోన్లను, మిసైళ్లను గుర్తిస్తుంది. రెండో దశ ట్రాకింగ్. గుర్తించిన లక్ష్యాల మీద రాడార్ నిరంతరం నిఘా వేస్తుంది. వాటి వేగం, దిక్కు, ఎత్తు వంటి సమాచారాన్ని గమనిస్తుంది. మరో దశ నిర్ణయం. కమాండ్ సెంటర్ లక్ష్యం ప్రమాదకరమా కాదా అని నిర్ణయిస్తుంది. అవసరమైతే లక్ష్యం మీద మిసైల్ ప్రయోగించేందుకు ఆదేశిస్తుంది. నాలుగో దశ దాడి. సదరు లక్ష్యం దూరం, వేగం ఆధారంగా సరైన రకం మిసైల్ని ఎంచుకుంటుంది. ఆ మిసైల్ తక్షణమే లక్ష్యం మీద ప్రయోగించబడుతుంది. భారత్తో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా గగనతల రక్షణ వ్యవస్థలకు సంబంధించిన చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు రష్యా ఉప రాయబారి రోమన్ బాబుష్కిన్. ఇటీవలి భారత్-పాకిస్తాన్ ఘర్షణల సందర్భంగా S-400 సమర్థవంతంగా పనిచేసినట్లు తమకు తెలిసిందన్నారు. భారత్-పాక్ ఘర్షణలో డ్రోన్లను భారీ ఎత్తున వినియోగించడాన్ని గుర్తు చేస్తూ డ్రోన్ల సమస్యను తాము చాలా కాలంగా ఎదుర్కొంటున్నామన్నారు. డ్రోన్లను నిలువరించే సాంకేతికతను తాము ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నామని, భారత్ రష్యా రక్షణ భాగస్వామ్యం చర్చల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు కూడా కీలక అంశమని గుర్తు చేశారు. భారత్తో భాగస్వామ్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో యూరప్ మాత్రమే కాదు, భారత్లోనూ రక్షణ సన్నద్ధత అత్యంత కీలకమైన అంశంగా మారింది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు.